నిషాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చామంతి కాలేజీ తీసుకొచ్చిన తర్వాత తన తప్పు తెలుసుకొని కిడ్నాప్ నన్ను ఎవరు చేయలేదని చెప్పేసి అంటుంది. ఈలోపు ఇక ఒక్కసారిగా నిషాను చూసి అందరూ షాక్ అయిపోతారు. అదే సమయానికి అక్కడి నుంచి చామంతి వెళ్తూ నిషాకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి చీప్ టిప్స్ నువ్వు మాత్రమే ఆలోచిస్తావు నిషా, కానీ నేను కాదు. ఎందుకంటే నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. ఎలక్షన్లో గెలిస్తే ప్రతి ఒక్కరికి ఇక నీలాంటి వాళ్ళని చీడ పురుగు లాంటిది తీసేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. కానీ కిడ్నాప్ అయ్యి నేను చేశానని చెప్పేసి నీ విధవ తెలివితేటలు ఈ చామంతి దగ్గర కాదు అని చెప్పేసి విధంగా అన్న తర్వాత గుణ వెంటనే ఏయ్ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, చాలా నోరుతే బాగా లేస్తుంది. ఎవరికి లేస్తుందో, ఎవరు అడ్డదారులు తొక్కి ఇలాంటి ఇక చిల్లర పనులు చేస్తున్నారో అర్థమవుతుంది. ఏయ్ చామంతి, చిల్లర బతుకు నీదే, మాది కాదు. అవునా, రేపు ఎలక్షన్లో చిల్లర బ్రతుకు ఎవరిది ఉంటుందో తెలుస్తుందిలే అని చెప్పేసి చామంతి టీం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు రోజా ఇంటికి వస్తుంది. ఏంటి ఇప్పుడొచ్చావేంటి రోజా? ఏముందత్తయ్య, ఆ చామంతి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, ఆ చామంతి తెలివితేటల్ని ఉపయోగించి ఇక మా మాటలన్నీ వీడియో తీసింది. అంతేకాకుండా బ్లాక్మెయిల్ చేస్తూ ఒకవేళ మీరు నిజాన్ని బయట పెట్టకుంటే ఇక మీ వైరల్ చేస్తాను, అంతేకాకుండా మీడియా ముంగట పెడతాను. అప్పుడు ఇక రమాదేవి కోడలు రోజా ఇలాంటి పనులు చేస్తుందని వీడియో రికార్డ్ చేసి మా ఇద్దరిని బ్లాక్మెయిల్ చేసింది. కిడ్నాప్ చేసింది ఎవ్వరు లేదని చెప్పేసి నిషాను తీసుకెళ్ళింది. చామంతి వింతగా రావే, నీ సంగతి చెప్తా. వద్దయ్యా, దాన్ని ఇప్పుడు ఏం చేసినా దాని దగ్గర మన వీడియో ఉంది. ఆ వీడియో రూపంలో ఎప్పుడైనా బెదిరిస్తూనే ఉంటుంది అని చెప్పేసి విధంగా రోజా అంటూ ఉంటుంది. తెల్లారితే ఎలక్షన్స్. అదే సమయానికి గుణ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నిషా చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. ఎందుకంటే నేను గెలవనేమో అని చెప్పేసి బాధపడుతుండగా అప్పుడు గుణ ఈ విధంగా అంటాడు. నిషా, ఒక ప్లాన్ చేస్తామా? ఇప్పుడు ఇందులో చామంతికి సపోర్టుగా ఉంది వాళ్ళని కిడ్నాప్ చేస్తే వాళ్ళ ఓట్లు పడకుంటుంటే సరిపోతుంది కదా. అప్పుడు అది గెలవదు, ఆ తర్వాత నువ్వు గెలుస్తావు కదా. రియలీ? అవును నిషా, చెప్పాను కదా నీకోసం ఏదైనా చేస్తానని. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. ఎందుకంటే నువ్వు గెలవడానికి మన హోదా చూపించుకోవాలంటే వాళ్ళందరినీ కిడ్నాప్ చేయాలి. సరే, నువ్వు కూల్గా ఉండు, ఎలక్షన్లో నువ్వే గెలుస్తావు అని చెప్పేసి ఈ విధంగా గుణ చామంతి టీంని మొత్తాన్ని కిడ్నాప్ చేస్తారు. ఇక ఒక రూమ్లో బంధిస్తారు. ఈలోపు ఎలక్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఓట్లు వేస్తూనే ఉంటారు. అదే సమయానికి నిషా, మరోవైపు చామంతి అందరూ వచ్చి ఓట్లు వేసిన తర్వాత యశ్వంత్ని అడుగుతుంది. అవును, మన వాళ్ళెవ్వరు కనిపించట్లేదు. అవును, అసలు ఛాన్స్ అయిపోయి వాళ్ళు ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి కనిపించట్లేదు చామంతి. అంటే ఇదంతా మళ్ళీ కావాలన్నా ఎవరైనా చేస్తున్నారా? సరే యశ్వంత్, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు. సార్, మనం ఇటు వెళ్దాం అని చెప్పేసి వెంటనే ఇక ప్రేమ్ చామంతి అటువైపుగా వెళ్ళి కావాలని గుణ ఇదంతా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది సార్ అని చెప్పేసి ఈ విధంగా చామంతి అంటుంది. అవును చామంతి, ఇదంతా వాడి ప్లానే ఉన్నట్టున్నది. సరే, అటువైపు వెళ్దాం పదని చెప్పేసి ఇద్దరు కలిసి అటు వెళ్తుండగా గుణ ఇక చామంతి టీంని కిడ్నాప్ చేసి, అరే మీరు ఈరోజు చామంతిని గెలిపించలేరు, చామంతి గెలవరు. నువ్వు ఇలా మమ్మల్ని కిడ్నాప్ చేసినా చామంతి ఎలాగైనా గెలుస్తుంది, చామంతి వచ్చి మమ్మల్ని కాపాడుతుంది అనేసరికి అందులో ఒక అతన్ని చెంప పగల కొడతాడు. ఏంటిరా అంత నమ్మకం ఒక ఆడదాని మీద? ఆడదాని అనుకుంటున్నావు, ఒక్కసారి ఆ ఆది పరాశక్తి ఇక ఆవిడ కాళ్ళ కింద నీ మెడ ఉంటుంది. అరే, మీలాంటి చిల్లర మాటలు చిల్లర బ్రతుకులు మీకు మాత్రమేరా,
అయినా ఇప్పుడు నిషానే గెలుస్తుంది, కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అని విధంగా కిటి వైపు చూసరికి చామంతి ప్రేమ అటువైపుగా వస్తుండగా వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ టీం దొరకకూడదని కిటికీ డోర్ వేశాడు. అక్కడ ఎలక్షన్లు ఇక సాగుతూనే ఉంటాయి. మరికొద్ది క్షణంలో ఎలక్షన్లు పూర్తి కానున్నాయని అనౌన్స్ చేస్తుండగా ప్రేమ్ చామంతి చాలా కంగారు పడుతూ, బాబుగారు ఇప్పుడు మన టీం లేదు, ఏం చేద్దాం? లేదు చామంతి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇదే పొజిషన్లో ఉన్నారు, ఎలాగైనా ఈ 10 నిమిషాల టైం ఉంది, 10 నిమిషాలలో ఎలాగైనా వాళ్ళని విడిపియాలని చెప్పేసి చుట్టుపక్కల చూస్తుండగా ఈలోపు వెంటనే ఇక అందులో ఒక ఆయన కీక పెట్టేసరికి చామంతి అటువైపుగా ఉరుకుతుంది. ఇక అక్కడ ఒక్కసారి డోర్ తీసేసరికి అందులో గుణ మొత్తం టీంని కిడ్నాప్ చేస్తాడు. వెంటనే అక్కడికి ప్రేమ వచ్చి గుణ చెంప పగలకొట్టి ఆ టీంని మొత్తం విడిపించిన తర్వాత ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది చామంతి, కిడ్నాప్ చేయించి నా టీంని మొత్తం ఈ చామంతి గెలవకుండా చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, కానీ న్యాయం మాత్రం వదిలిపెట్టదు. ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తావని నాకు ముందే తెలుసు. ఒకవేళ ఇలాంటి పనులు చేసినా నేను వెంటనే ఏం చేయాలో అదే చేస్తాను, అది నిషకు కూడా తెలుసు. సరే ఇదంతా కాదు, తనని నేరుగా అడుగుతా. ఇప్పుడు మా వాళ్ళని ఏదైనా చేశారనుకో నిషా, చెప్పాను కదా, ఇక నీ బతుకు బస్టాండ్ వైరల్ అయిపోతుంది మీడియా ముంగట, తర్వాత నీ ఇష్టం అని అంటుండగా, వద్దు వద్దు చామంతి, గుణ వాళ్ళని వదిలేసే, ఎలక్షన్లో గెలిచినా గెలవకున్నా నో ప్రాబ్లం, వాళ్ళని వదిలేసే. అది కాదు, చెప్పాను కదా గుణ, వాళ్ళని వదిలేసి అన్న తర్వాత ఇక నిష చెప్పగానే గుణ వదిలేస్తాడు. అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు, దేని గురించి భయపడుతున్నావు? అది కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, కానీ దాన్ని నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాను. ఇప్పుడు ఈ కాలేజీలో వదిలిపెట్టానని చెప్పేసి అనుకుంటున్నా, కానీ నేను ఎక్కడ దాన్ని ఏం చేయాలో అదే చేస్తాను. ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నన్ను ఒక ఆట ఆడుకోవాలని చెప్పేసి అది అనుకుంటుంది, కానీ దాని జీవితాన్ని దెబ్బ కొట్టడానికి నేను ఆడుకోబోతున్నాను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది నిషా. ఈలోపు ఎలక్షన్లు ఇక వెంటనే చామంతి టీం వచ్చి ఓట్లు వేస్తారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక అక్కడున్న ఆఫీసర్స్ ఒక్కొక్కరి నేమ్స్ చెప్తూ ఉంటారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరికి నిషా టీం ప్లస్ చామంతి టీం ఇందులో విన్నర్ అని చెప్పేసి అకస్మాత్తుగా ఒక్కసారి చామంతి హ్యాండ్ లావడతారు. అక్కడ అనౌన్స్ చేసేసరికి చామంతి గెలిచిందని చెప్పేసి చామంతి టీం చాలా సంతోషపడుతుండగా నిషా ఇక గుణ కోపంతో అక్కడి నుంచి వెళ్తాడు. ఈరోజు ఈ చామంతి గెలిచిందని ఇక కావాలని చెప్పేసి అందరూ దాని వైపు ఉన్నారు, కానీ దాన్ని వదిలిపెట్ట, దాని జీవితం మీద దెబ్బ కొడతా అని చెప్పేసి గుణ అనుకుంటూ ఉంటాడు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.